అందరికీ శుభోదయం. అందరికి కూడా అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే భాద్రపద మాసము శుక్లపక్షము దక్షిణాయనం, వర్ష ఋతువు 10 సెప్టెంబర్ 2021 శుక్రవారం రోజున సూర్యోదయము ఉదయము 6 గంటల 7 నిమిషాలకి, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 19 నిమిషాలకైతే ఉంది. ఈరోజు చంద్రోదయము సెప్టెంబర్ 10న ఉదయం 8 గంటల 59 నిమిషాలు, చంద్రాస్తమయం సెప్టెంబర్ 10న రాత్రి 8 గంటల 58 నిమిషాలకైతే ఉంది. తిథి చూసుకుంటే ఈ రోజంతా కూడా చవితే ఉంది. సెప్టెంబర్ 10న తెల్లవారుజామున 12 గంటల 18 నిమిషాల నుండి సెప్టెంబర్ 10న రాత్రి 9 గంటల 58 నిమిషాల వరకు చవితి తిథి అయితే మనకి ఉంది. ఈరోజు నక్షత్రం చూసుకుంటే చిత్త, సెప్టెంబర్ 10న మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషాలకైతే పూర్తవుతుంది. తదుపరి స్వాతి, సెప్టెంబర్ 10న మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషాల నుండి 11న ఉదయం 11 గంటల 23 నిమిషాల వరకైతే ఉంది. కరణం చూసుకుంటే పనజి, సెప్టెంబర్ 10న తెల్లవారుజామున 12 గంటల 18 నిమిషాల నుండి ఉదయం 11 గంటల 8 నిమిషాల వరకు. తదుపరి భద్ర, ఉదయం 11 గంటల 8 నిమిషాల నుండి సెప్టెంబర్ 10న రాత్రి 9 గంటల 58 నిమిషాల వరకైతే ఉంది. యోగం చూసుకుంటే బ్రహ్మము, సెప్టెంబర్ 10న సాయంత్రం 5 గంటల 42 నిమిషాల వరకైతే ఉంది. తదుపరి ఐంద్రము, సెప్టెంబర్ 10న సాయంత్రం 5 గంటల 42 నిమిషాల నుండి సెప్టెంబర్ 11న మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషాల వరకైతే ఉంది. ఈరోజు శుభ సమయాలను గనక చూసుకున్నట్లయితే అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల వరకు, అమృతకాలము తెల్లవారుజామున 6 గంటల 58 నిమిషాల నుండి 8 గంటల 28 నిమిషాల వరకు, తిరిగి తెల్లవారుజామున 3 గంటల 9 నిమిషాల నుండి 4 గంటల 39 నిమిషాల వరకు, బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 31 నిమిషాల నుండి 5 గంటల 19 నిమిషాల వరకైతే ఉన్నాయి. ఈరోజు అశుభ సమయాలను గనక చూసుకున్నట్లయితే రాహుకాలం ఉదయం 10 గంటల 41 నిమిషాల నుండి 12 గంటల 13 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల నుండి 4 గంటల 47 నిమిషాల వరకు, గుళిక ఉదయం 7 గంటల 38 నిమిషాల నుండి 9 గంటల 10 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుండి 9 గంటల 22 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల నుండి 1 గంట 36 నిమిషాల వరకు, వజ్యము సాయంత్రం 6 గంటల 11 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 41 నిమిషాల వరకైతే ఉంది. ఈరోజు వ్రతాలు, పండుగలు, నోములు చూసుకున్నట్లయితే వినాయక చవితి, భాద్రపద మాసం చవితి రోజున వినాయక చవితి పూజ చేసుకున్నట్లయితే చాలా మంచిది. మరి ఈరోజు చేయవలసిన పూజా విధానం, ఉపవాసం, ఏం నైవేద్యాలు పెట్టాలి, ఏం సమర్పించాలి, వినాయకుడికి ఎలా పూజ చేయాలి, ఎలా కదిలించాలి అన్నిటిని గురించి కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని పూజ చేసుకోవచ్చు. అంతేకాకుండా పూజా సమయం చూసుకోవాలని అనుకుంటే శుభ సమయాలు కానివైతే తెలుసుకున్నాం కదా, ఆ టైం లేని సమయాన్ని చూసుకొని చేసుకోవచ్చు. లేదంటే చవితి తిథి కాబట్టి రోజంతా కూడా వినాయకుడికి పూజ చేసుకున్నా కూడా మంచిదే. ఈరోజు మంచి రోజేనా అన్నది చూసుకున్నట్లయితే ఈ రోజైతే వినాయకుడి పూజ అయితే చేసుకోవచ్చు. అంతేకాని కొత్త కొత్త శుభకార్యాలు, పనులైతే ఏం స్టార్ట్ చేయకూడదు. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న అందరికి కూడా మన ఛానల్ తరపున అయితే శుభాకాంక్షలు. అలాగే పంచాంగం ముందే తెలుసుకోవడానికే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం.